తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు డెన్మార్క్లోని డెన్మార్క్ తెలుగు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అమరనాథ్ పొట్లూరి అభినందన సత్కారం పుస్తకావిష్కరణ సభను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని తగిన ప్రణాళిక నిబద్ధతతో ముందుకు వెళ్లాలని, లేకుంటే ఎన్ని తెలివితేటలున్న ప్రయోజనం లేదని తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు డెన్మార్క్ తెలుగు సంఘం మన సంస్కృతి వ్యవస్థాపకులు అమరనాథ్ పొట్లూరి చెప్పారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో మంగళవారం వివేక విద్యా సంస్థల పూర్వ విద్యార్థి అమరనాథ్ పొట్లూరి శిరీష దంపతులను సత్కరించారు. ప్రముఖ చరిత్ర శోధకులు రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ పై పాత్రికేయుడు బిఎల్ నారాయణ రూపొందించిన టార్చ్ బేరర్ సయ్యద్ నసీర్ అహ్మద్ పుస్తకాన్ని అమరనాథ్ పొట్లూరి ఆవిష్కరించారు. ఈ సభకు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీర నారాయణరావు అధ్యక్షత వహించారు. అమరనాథ్ మాట్లాడుతూ వివేక విద్యా సంస్థలతో తనకు గల అనుబంధాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయ పాలన కలిగి ఉండాలన్నారు. ఉన్నత అవకాశాల కోసం ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం పెంచుకోవాలని చెబుతూ మన జీవన విధానం కోసం మాతృభాష తెలుగును కొనసాగించాలని స్పష్టం చేశారు. తగిన భావ ప్రకటన నైపుణ్యం అవసరమన్నారు. తల్లిదండ్రులు విద్య నేర్పిన గురువులను గౌరవించాలని సూచించారు. చరిత్రకారుడు సయ్యద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ తెలుగు గడ్డపై జీవించే అందరూ తెలుగు ప్రజలనని కుల మతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని చెప్పారు. సుభాష్ చంద్రబోస్ పేరుకు ముందు నేతాజీ చేర్చింది జై హింద్ పదాన్ని దేశానికి అందించింది తెలుగు బిడ్డ అయిన అబీద్ హసన్ సఫరానిగా గుర్తు చేశారు. ఆధునిక జాతీయ జెండాల అశోక్ని ధర్మచక్రం చేర్చిన సూరయ్య బద్రుద్దీన్ తయ్యబ్జీగా తెలిపారు. సభాధ్యక్షుడు రావిపాటి వీర నారాయణ మాట్లాడుతూ అమర్నాథ్ స్ఫూర్తితో విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. రిషికేశ్లోని దయానంద ఆశ్రమం స్వామి భాస్కరానంద సరస్వతి ఆశీస్సులు అందజేశారు. వివేక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, శివకుమార్, మురళి ఠాగూర్, రాంబాబు తదితరులు పర్యవేక్షించారు. ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి అనేకమైన స్వాతంత్ర సమరయోధులు ముస్లిమ్స్ ఉన్నారు. ఆ ముస్లిమ్స్ మర్చిపోయారు ఇక్కడ చాలా మంది. అలాంటి దాన్ని మీరు మనసులో పెట్టుకొని దీని మీద రీసెర్చ్ చేసి ప్రత్యేకంగా పరిశోధన చేసి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎవరెవరు ముస్లిమ్స్ పాల్గొనాలి, ఇందులో మహిళలతో సహా వాళ్ళ పేరు సేకరించి వారి ఇన్ఫర్మేషన్ తీసుకుని గ్రంథస్థం చేసి ఇక్కడ భారతదేశం యొక్క ఈ స్వాతంత్ర సమరంలో ముస్లిమ్స్ పాత్ర ఎంత బ్రహ్మాండంగా ఉందో అందరికీ తెలియజేసిన ఘనత మన నజీర్ అహ్మద్ గారికి దక్కింది. అప్రిషియేట్ నజీర్ అహ్మద్ గారు మన జనాలు ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు నేనేదో చాలా కష్టపడి చాలా చేశానని చెప్పారు కానీ సార్ అది మీకు నా మీద ఉన్న అభిమానం సార్. నాకు చేతైన సేవ చేశాను. నేను మీకు పెద్దగా సందేశం ఇచ్చేదేం లేదమ్మా. ఒకటి మాత్రం చెప్తాను, దయచేసి మీరు మీ మనసులో పెట్టుకుంటే మీ జీవితాలు కూడా మారిపోతాయి. ఒకటి డిసిప్లిన్, అంటే సమయ పాలన చాలా అవసరం. రేపు చేద్దాంలే, ఇంకా టైం ఉంది, ఎల్లుండి చేద్దాంలే అని అనుకున్నారంటే ఆ రేపుగానే ఉంటుంది. ఈరోజు మీ చేతిలో ఉన్న డేని మీరు వేస్ట్ చేసుకుంటారు. అది ఏదైనా సరే, ఒక సబ్జెక్ట్ చదవడమైనా సరే, ఏదైనా ఒక పని చేద్దామన్నా, ఇంట్లో ఒక చిన్న పని చేద్దామన్నా, ఏదైనా సరే పని కనిపించింది అంటే ఆ పని అయిపోయే వరకు మీకు నిద్ర పట్టకూడదు. అది మీ మైండ్లో తిరుగుతూనే ఉండాలి. అది మాత్రం అలవాటు చేసుకోండి. పెండింగ్ పనులు అనేవి పెట్టకూడదు. పోస్ట్ పోన్మెంట్స్ అనేవి ఎప్పుడు చేసుకోకండి. నేను చెప్పినప్పుడు మీకు మళ్ళీ స్టార్ట్ చేసేటట్టు అంటారు కానీ మీకు హెల్ప్ అవుతుందేమో. ఎంతమందిలో కనీసం ఇద్దరు ముగ్గురికి నేను చెప్పేవి మీ మైండ్లో నాటుకొని వాళ్ళ జీవితాలను మార్చుకున్న ఈరోజు నేను ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందపడతాను సార్. సమయ పాలన చాలా అవసరం. అమ్మ నాన్న తిట్టిందనో, గురువులు కొట్టారనో మీరు బాధపడడం ఉపయోగం లేదు. అది కేవలం మీకోసమే. ఈ ఏజ్లో మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మేమందరం ఆ ఏజ్ క్రాస్ అయ్యి వచ్చాం కదా. సో మాకు అర్థమవుతుంది. మీరు ఎంత బ్లఫ్ చేసినా, ఎంత నటించినా తెలిసిపోతుంది. అవన్నీ మేము చేసి ఉంటాం కదమ్మా, చేసి ఉంటామలేమ్మా. అందుకనే నా ఎగ్జాంపుల్ చెప్పాను. సో కాబట్టి సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. తిరిగిపోతే మళ్ళీ రాదు. కమిట్మెంట్ ఉండాలి. గోల్స్ పెట్టుకోండి. ఆ గోల్స్ కోసం మీరు నిరంతరం కఠోర సాధన చేయాలి. మీరు పిల్లలైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్ పిల్లలైతే వెంకటేష్ నటించిన మీ పిక్చర్ అని చెప్పేస్తారు కూడా. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్తే ఆయన స్వాతంత్ర సమరయోధుడు కదా అంటారు. అంటే సుభాష్ చంద్రబోస్కు పేరుకు ముందుగా ఉన్నటువంటి నేతాజీ అనే మాట ఉంది. ఆ నేతాజీ అనే మాట చెప్పగానే మనం సుభాష్ చంద్రబోస్ అంటే స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పేసి మనం గుర్తుపట్టగలిగేటటువంటి ఆ నేతాజీ అనే పదాన్ని క్రియేట్ చేసింది ఒక తెలుగువాడు. తెలుగు బిడ్డలు, తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి ఒక బిడ్డడు
సుభాష్ చంద్రబోస్ గారికి నేతాజీ అని ఆ పేరు ఇచ్చింది ఒక తెలుగు బిడ్డలు. అది మనమందరం గర్వించాల్సిన అంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్కు చెందినటువంటి అబీద్ హసన్ సఫ్రాని అనే వ్యక్తి 1942లో జర్మనీలో ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోస్కు ఏమని పిలవాలి, ఆయన్ని సార్ అని పిలవాలన్నా, లేదా ప్రెసిడెంట్ అని పిలవాలన్నా, సర్పంచ్ అని పిలవాలన్నా అని చెప్పి